తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అయితే గోదావరి జిల్లాలో కోడి పందాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎటువంటి ఏర్పాట్లు చేశారు? గుడ్ మార్నింగ్ సత్తాజ్. మీకు మన బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు ఘనంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చుగ్గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఈ పందాల్లో కోడి పందాలకు సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం రాజమండ్రి సమీపంలోని మధురపూడి బరిలో ఉన్నాం. మరి కాసేపట్లో అంటే 10:30-11 గంటల సమయంలో ఇక్కడ ముహూర్తం ఉంటుంది. దాని ద్వారా కోడి పందాలు స్టార్ట్ అవుతాయి. 3 రోజుల పాటు గోదావరి జిల్లా వాసులకు ప్రతి కూడా ఇది సంప్రదాయంగా వస్తుంది. దీంతో ఇది అనాదిగా వస్తున్న సాంస్కృతిక క్రీడ కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు. దీనికి సంబంధించి నిర్వాహకులు అయితే ఇప్పటికే తగు ఏర్పాట్లు అయితే చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చూసే వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు, కుర్చీలు ఏర్పాటు చేశారు. అంటే ఇంచుమించుగా ఒక సినిమా థియేటర్ మాదిరిగా ఏర్పాట్లు అనేది చేశారు. అయితే దాంతోపాటు ఈ ఫెన్సింగ్ కూడా వేశారు. ఎందుకంటే లోపల కోడి పుంజులు దెబ్బలాడుకుంటున్నప్పుడు వాటిని చుట్టూ చేరి వాటిని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు లోపల కోడి పుంజులు మాత్రమే ఉండే విధంగా ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైనా వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా కూర్చునేందుకు, ప్రశాంతంగా కూర్చొని చూసేందుకు భారీగా కుర్చీలు కావచ్చు, మొత్తం ఎన్ని కూడా టెంట్లు కావచ్చు. ఒకవేళ వర్షం కురిసినా కానీ ఇబ్బంది లేకుండా భారీగా టెంట్లు అయితే వేశారు. అలాగే చూడడానికి వీలుగా అంటే ఒక సినిమా హాల్ మాదిరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్రేక్షకులు కూర్చునేందుకు, అలాగే ఈ 3 రోజుల పాటు జరిగిపోయి ఎట్టి పరిస్థితులు ఆకుండా ఉండేందుకు జరిగే విధంగా ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు హెచ్చరికలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ అనాదిగా వస్తున్న గోదావరి జిల్లాలో ఈ క్రీడ అనాదిగా వస్తుంది. ఇక్కడ మేము ఆడుకుంటామని చెప్పి అంటే దీంట్లో 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటి కత్తి కట్టకుండా పందెం జరపాలనేది ఒక విషయం అయితే, మరో విషయం ఇక్కడ మనం చూస్తున్నాం ఎల్ఈడి కూడా ఏర్పాటు చేశారు. లోపల జరగబోయే మొత్తం ఈ కోడి పందాలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా బయట అంటే ఒకవేళ జనాసభ ఎక్కువైపోతే కనుక చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు చూసే విధంగా వాళ్ళకి వీలుగా ఉండే విధంగా ఎల్ఈడీలు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం చుట్టూ మొత్తం చూస్తే ఇక్కడ కూర్చొని చూసేందుకు వీలుగా ఇలా మనం మామూలుగా అయితే నుంచి చూసేవారు గతంలో. అయితే ఇప్పుడైతే సోఫా సెట్లు కూడా ఏర్పాటు చేశారు. చాలా ఘనంగా మొత్తం అన్నీ కూడా అంటే మంచిగా ఒక 200-300 మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు. అంటే మొత్తం ఈ సభా ప్రాంగణంలో 1000 మంది వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అయితే ఇక్కడ పుంజులు వచ్చేసరికి పందెల వారీగా జరుగుతూ ఉంటాయి. మొత్తం అంటే ఇందులో కాకి అని, పచ్చకాకి అని, కోడి అని, నెమలని రకరకాలు జరుగుతుంటాయి. అయితే ఇందులోని సమయాన్ని బట్టి, తేదీని బట్టి కూడా రంగులు నిర్ణయిస్తారు. ఒక్కొక్క పచ్చకాకి ఉన్నట్టే ఒక్కొక్క సమయంలో ఆ రంగులు దించడం, అంటే కోళ్ళల్లో ఉన్న రకాలు ఉంటాయి. ఆ సమయాన్ని బట్టి సూర్యుడు ఉదయించే బట్టి, సూర్యుడు ఉన్న సన్షైన్ బట్టి కూడా కొన్ని రకాల రంగుల కోళ్లను దింపరు. ఏదేమన్నా కానీ గోదావరి జిల్లాలో ఇంచుమించుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారుగా 150 నుంచి 200 బరువులు సిద్ధం చేశారు. 200 బరువుల్లో కూడా మొత్తం అంతా కూడా ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. మొత్తం 3 రోజుల పాటు ఈ పందాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నిర్వాహకులు మాత్రం అంటే ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా సంక్రాంతి అంటే ఘనంగా ప్రత్యేకించి గోదావరి జిల్లాలో అయితే ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ పాటికి అందరూ కూడా ఎలా చేరుకుంటారు. మరి కాసేపట్లో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మరి కాసేపట్లో 10 గంటల తర్వాత చూసుకుంటే ఇక్కడ మనం నుంచుని మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఆ స్థాయిలో కోడి పందాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే దీంతో పాటు కోట్లాది రూపాయలు చేతులు మారుతున్న విషయం వాస్తవమే. ఏదేమైనా కానీ గోదావరి జిల్లా వాసులు కోడి పందాలను ఘనంగా నిర్వహించుకుంటారు. 3 రోజుల పాటు చేసుకుంటారు. 3 రోజుల పాటు అంటే గెలిచిన పుంజునేమో చూసుకుంటారు, చనిపోయిన పుంజుని కోస అంటారు. దాన్ని కూడా గెలిచిన వ్యక్తికి ఇచ్చేస్తారు. సో మొత్తం మీద తూర్పుగోదావరి జిల్లాలో 3 రోజుల పాటు జరగబోయే సంబరాలు సుమారుగా 150 నుంచి 200 బరువులు సిద్ధపడ్డాయి. దాంతోపాటు వీటిని ప్రారంభించడం కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా రిబ్బన్ కట్ చేసి మరి ఈ పందాలు ప్రారంభిస్తారు. ఇది సాంస్కృతిక క్రీడ కొనసాగిస్తారు. ముందుగా అసలు గతంలో కూడా అనేక సార్లు పందాలు నిర్వహించకూడదు అనేది కోర్టులో పిల్లు పడ్డప్పటికి కూడా దాన్ని ఖండిస్తూ కూడా చాలామంది పిల్లు తగలేశారు. అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయం ఈ సంక్రాంతి ఈ 3 రోజుల పాటు జరగబోయే ఈ క్రీడను అడ్డుకోవడం తమిళనాడులో జల్లికట్టు ఏ రకంగా ఉందో, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలో కోడి పందాలు అలాగే కొనసాగించాలని చెప్పి గోదావరి జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రతిసారి ప్రభుత్వం కూడా కాస్త పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసుల ప్రయత్నం ఏమాత్రం చెల్లదు. గోదావరి జిల్లాలో కోడి పందెం ఎప్పుడైనా సరే గోదావరి జిల్లాలో ఎప్పుడైనా కోడే గెలిచింది, ఇప్పుడు కూడా మళ్ళీ కోడే గెలిచిందని చెప్పాలి. 3 రోజుల పాటు ఈ సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా మధురపూడి దగ్గర ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో 10 గంటల ప్రాంతంలో మొత్తం అంతా కూడా
గోదావరి జిల్లా తమ కోడి పుంజినట్టుకుని వస్తారు. వాళ్ళకి దాంతోపాటు ఇక్కడ ఇంచుమించుగా రాజమండ్రి కావచ్చు, గోదావరి జిల్లాలో ఉన్న హోటల్స్, లాడ్జ్లు అన్నీ కూడా ఇప్పటికి ఫిల్ అయిపోయినాయి చెప్పారు. ఎందుకంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు కావచ్చు, అందరూ కూడా తూర్పుగోదావరి పండుగ 3 రోజుల పాటు చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంక్రాంతి పండుగ ఎట్టి పరిస్థితుల్లో కూడా గోదావరి జిల్లా వాసి ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఇంటికి చేరుకుంటాడు. ఈ 3 రోజుల పాటు కుటుంబ సభ్యులతోనూ, అన్నదమ్ములతోనూ సంతోషంగా గడుపుతాడు. ప్రస్తుతం మనం ఇక్కడ తాజాగా కోడి పందాల బరి దగ్గర నుంచి ప్రస్తుతం మనకి చూస్తున్న పరిస్థితి. సప్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.